అల్లు అర్జున్ విడుదల. చెంచల్గూడ నుంచి రిలీజ్ సినీ రాజకీయ ప్రముఖుల పరామర్శ. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. కేసు కోర్టులో ఉంది, ఏం మాట్లాడలేను. థియేటర్ ఘటన అనుకోకుండా జరిగింది. ఆ ఘటనకు నాకు ప్రత్యక్ష సంబంధం లేదు. రేవతి కుటుంబానికి అండగా ఉంటా. శ్రీతేజను త్వరలో పరామర్శిస్తా. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అల్లు అర్జున్. కోర్టు చెప్పినా విడుదల చేయలే లాయర్. రిలీజ్ ఆలస్యంపై న్యాయ పోరాటం న్యాయవాది. ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. చిన్ని కృష్ణ. ఏం జరిగింది అనేది ఒక్కసారి ఇక్కడ అభిమాని ఆత్మహత్య యత్నం. ఇది చాలా నీచమైన బేవర్స్ పని. నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని ఏమంటారంటే సైకలాజికల్గా ఓ రోగం ఉన్నట్టు, మానసిక రోగం అంటారు దీన్ని. నేను చెప్తా ఇనుర్రి. అల్లు అర్జున్ విడుదల చేయాలంటూ ఓ అభిమాని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైల్లో పెట్టడంపై మనస్తాపం చెందిన అభిమాని చెంచల్గూడ జైలు ముందు శనివారం తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని సూసైడ్కు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతన్ని ఆపడంతో ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏరా బిడ్డ నాయనా, అల్లు అర్జున్ ఏమన్నా నీకు చిన్నప్పుడు బారసాల చేసిండారా నాయనా? నువ్వు పెరిగి పెద్ద అయినాక ఏమైనా బువ్వ పెట్టిండారా? ఏమైనా టిఫిన్ పెట్టిండారా? ఏమైనా రోగం వస్తే గోళీలు ఇచ్చిల్లా, ఇంజక్షన్లు ఇచ్చిల్లా? నీ చదువుకి ఏమైనా బాగు చేసిండా? నీ ఒంటి మీద ఏమైనా దుస్తులు కొనిచ్చిండారా నాయన? సిగ్గు అనిపిస్తుంది ఎదురాడికి లఫుట్ పని చేయడానికి. హీరోలకు అభిమానులు ఉండడం కరెక్టే, కానీ ఆత్మహత్య యత్నం చేసుకునేంత నీచమైన మానసిక రోగం ఉండడం తప్పది. నేను చెప్తున్నా కదా, సినీ తారలైనా ఎవరైనా రాజకీయ నాయకులైనా మీకు తెలుసో లేదో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ మనం గ్రామాలలో పోతే కర్రలు పట్టుకొని పొల్లు కొట్టుకుంటారు. ఇక్కడ నేతలు ఇదే యనుమల రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పెళ్లి పోలే. మల్లారెడ్డి పెళ్లి వాళ్ళ మనవరాల్లో ఎవరిలో పెళ్లికైతే పోయింది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెళ్లిలకు బీఆర్ఎస్ వాళ్ళు పోలేదా? బీజేపీ వాళ్ళు పోదా? ఎవరు పోలే? పైన అందరు మంచిగానే ఉంటారు, మీరెందుకు కొట్టుకసత్తారు అంటున్నా నేను. రాజకీయంగా చూడుర్రి, అయిపోతుంది. అది ఓట్లు వేసినాం బస్ అయిపోయింది. మళ్ళీ ఓట్లు వేసినప్పుడు ఏంది అనేది చూడు. అన్యాయం జరిగితే ప్రశ్నించండి, తప్పులేదు. మీకు వ్యక్తిగతంగా గర్జెందుకు? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ అభిమాని అనేటోళ్లకు నేను మళ్ళీ చెప్తున్నా, అది మెగాస్టార్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ, మీ హీరో ఎంత మంచిగా ఉంటాడో మీ జీవితాలు కూడా అంత మంచిగా ఉండేలా మీ జీవితాన్ని మార్చుకోండి. మెగాస్టార్ చిరంజీవి లాగా కావాలనుకొని ప్రయత్నం చేయడం మంచి పద్ధతి. మెగాస్టార్ చిరంజీవి కోసం చనిపోతా అనేది తప్పు పద్ధతి. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నాడు. ఆయనలా నేను కూడా కావాలనుకోవడం ఒక లక్ష్యం, అది మంచి పద్ధతి. ఇగో గిట్లా మాత్రం చేయకూరిగి ఆత్మహత్యను అభిమాని. ఇగో నిజంగా రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రం ఒకటి క్లియర్ కట్గా ఓపెన్, అది నిజం. ఏంది? పెట్టుబడి పెట్టిలు పైసలు గుంజుతున్నారు అంతే. అది ఒక వ్యాపారం వాళ్ళది, సినీ ఇండస్ట్రీ. అరే భయ్, 6 గాలం పనిచేసి ఇక్కడ పొద్దుగాల లేచి రాత్రి దాకా పిచ్చోళ్ళ లెక్క సమస్యలన్నీ మేము చెప్తున్నాం. మాకు ఎంత వస్తుంది అనుకుంటారు? తిప్పి కొడితే ఆటాన పావుల రూపాయి కూడా రాదు. దీన్ని పట్టుకొని మేము ఇంత పోరాటం ప్రజల పక్షాన్ని చేస్తున్నాం కదా. వాళ్ళు వచ్చి 4 స్టెప్పులు చేసి 2 డైలాగులు చెప్తే 1000 కోట్లు యా నుండి వస్తాయి అవన్నీ? మీరు మనవి కాదు ఆ పైసలు. అది వ్యాపారం అనేది కరెక్టే, కానీ అభిమాని కోసం, హీరోల కోసం మేము చచ్చిపోతాం, లేకపోతే ఇంకోటి అవుతుంది అంటే అది అరే నిన్ను గన్న తల్లిదండ్రులు ఏమైపోవాలరా? తల్లిదండ్రులు ఉత్తగానే కన్నులు 9 నెలలు తల్లి నవమాసాలు మోసి ఒక జన్మని ఇచ్చిన తర్వాత వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్లకు మనం తల్లిదండ్రులుగా మారి వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళకు మనం సేవ చేయాలి కదా. నేను హీరో కోసం చచ్చిపోతా, పొలిటీషియన్ కోసం చచ్చిపోతా అంటే ఇది ఒక పిచ్చి మానసిక రోగం. వాళ్ళ పొద్దుగాలు తీసుకువచ్చి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి సొంటలు. నేను చెప్తున్నా కదా, ఇది సైకలాజికల్గా ఒక మానసిక రోగం. ఏదో ఉంటుంది, సిండ్రోమ్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది దానికి, మంచిగానే ఉంటుంది సైన్స్లా. అలాగే ఆత్మహత్య ఏమైంది? 4 కోట్లు ఖర్చు పెట్టిండు ఒక రోజులో, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు, సినీ ప్రముఖులు అందరూ వచ్చిండు. ఇప్పుడు ఈ ఆత్మహత్య యత్నం చేసుకున్న ఆయన వచ్చేమన్నా కలిసిండా? బాబు నువ్వు ఆత్మహత్య యత్నం చేసుకున్నావు, నీ కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండదండలుగా ఉంటా అని చెప్పేమన్నా పూర్తి స్థాయిలో చెప్పిండా అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమన్నా చేసిండు ఆయనకు? ఈ అభిమాని ఆత్మహత్య ఇది చెడ్డ వైరస్. నేను చెప్తున్నా కదా, మీరు అభిమానిగా ఉండండి, తప్పులేదు, సరే మీ ఇష్టం. కానీ ఆత్మహత్య యత్నం చేసుకుంటాం, మా రక్తాన్ని కోసి పాలాభిషేకాలు లెక్క చేస్తాం, ఇదంతా మానసిక రోగాలు. ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి లెక్క నేను కూడా మారాలి, అంత స్థాయికి ఎదగాలి, పవన్ కళ్యాణ్ లెక్క ఎదగాలి. అల్లు అర్జున్ తన కెరియర్లో 30 సినిమాలు ఏమో బహుశా తీసి ఉంటాడు, ఆ సినిమా నేను కూడా ఒక స్టార్ హీరో కావాలి అట్లా అనుకోవాలి. కానీ ఆయన కోసం నేను పెట్రోల్ ఏంది? నువ్వు ఎప్పటికీ అట్లనే ఉండిపోతావు, నీ ఎదుగుదల అవసరం లేదా? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఇలాంటి మానసిక రోగులను దూరం పెట్టుర్రి. ఇది తెలంగాణకు మంచి పద్ధతి కాదు, సినీ ఇండస్ట్రీకి కూడా మంచి పద్ధతి కాదు. ఇక అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది? నేనేమంటున్నానంటే దీంట్లో రెండు ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. దీన్ని ఒకే కోణంలో చూడడంలో కరెక్ట్ కాదు.
ఒకటి ప్రీమియర్ షో వేసినప్పుడు దాన్ని ప్రీమియర్ షోనే అంటారు, దాన్ని ఏమంటారు, మార్నింగ్ షో. ఆ ప్రీమియర్ షో వేసిండు కదా, పొద్దుగా ఓ షో వేసిండుగా. షో వేసినప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి తన టీంకి సంబంధించి మేము పలానా రోజు పలానా థియేటర్ అంటే సంధ్యా థియేటర్లో మేము ఆ షో చూడడానికి వస్తున్నామని వాళ్ళు పోలీసులకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఒకటి అక్కడ ఉండే ఆర్గనైజర్స్ అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు. నెంబర్ 2 లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకటి ఇది వాళ్ళ వైపు నుంచి. ఇక రెండోది ఏంది అంటే మొదటి రోజు సినిమా చూడకపోతే ఏం కొంపలు అంటకపోవు, మన ప్రాణం కంచి ఎక్కువ కాదు. అది ఇయ్యాల కాకపోయినా రేపు చూడొచ్చు, నెల తర్వాత చూడొచ్చు, వారం తర్వాత, సంవత్సరం తర్వాతనైనా చూడొచ్చు, ఇంకో 10 రోజులు అయితే అది టీవీలో కూడా వస్తుంది. అంత ఉత్సాహం, అంత ఏంది తొందరపాటు పనికిరాదు లైఫ్కి. ఇది రెండో కోణం. ఇంకొకటి అక్కడికి హీరో వచ్చినా పొలిటీషియన్ వచ్చినా ఖచ్చితంగా బయటకు వచ్చి అభివాదం చేయడం అనేది పరిపాటిగా మారిపోతుంది. ఫ్యాన్స్ను చూసినప్పుడు హీరోకు కానీ అభిమానులకు అదొక ఉత్సాహాన్ని నింపుతుంది, అదొక ఏంది అంటే ఎంకరేజ్మెంట్గా పనికి వస్తుంది. సో అభివాదం చేసిండి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే అక్కడ పూర్తి స్థాయిలో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రేవతి అనే మహిళ ఇంటిమేషన్ తనకు 2 days తర్వాత తెలిసింది అనేది ఒక వర్షన్గా తాను చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఆ సందర్భంలో వెంటనే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులకు కానీ సినీ ఇండస్ట్రీ కానీ ఎవరికన్నా ఏమైందనుకో తెలంగాణలో గాంధీ దవాఖాన పోతారా, ఉస్మానియా దవాఖాన పోతారా, నిమ్స్కు పోతారా? నేను అడుగుతున్నా, ఎక్కడికి పోతారండి వీళ్ళు? గాడేడో గచ్చిబౌలిలో ఉండే ఏఐజీ హాస్పిటల్ అనేది పెద్ద పెద్ద దవాఖానలో పోతారు. వెంటనే వీళ్ళ కుటుంబాలను అక్కడికి షిఫ్ట్ చేసి అప్పుడే 300 కోట్లు 400 కోట్లు 4000 కోట్లు ఏమో లాభం వచ్చిందట. ఈయన ఒక్కనికే 300 కోట్ల అలకెలో 2 కోట్లు తీసి ఇస్తే వీళ్ళు అయిపో ఒకటి అంటే ప్రాణం విలువ తీసుకురాలేమో, కానీ వాళ్ళ కుటుంబాన్ని భరోసా ఇచ్చినట్టుంటుంది. వాళ్ళకు కొంచెం ఆర్థిక ఇక జరిగిన దాన్ని ప్రాణం పోయిన దాన్ని తీసుకురాలేమో, అదొక ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఇక్కడితో అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి సంబంధించి అయిపోయింది. ఇక అల్లు అర్జున్ మీద కుట్ర జరిగిందా అనేది ఇక్కడ మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అల్లు అర్జున్ దగ్గరికి పోయి బెడ్రూమ్ దగ్గర పోయి ఆయన బట్టలు మార్చుకునే అంత టైం ఇవ్వకుండా రండి అరెస్టు చేసినాం, తీసుకుపోయినాం, జైలు వేసినాం, మళ్ళీ బెయిల్ వచ్చింది అనే పరిణామాలు మొత్తం చూసినాం. దానికి ఒక రోజుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇది సోషల్ మీడియాలోకి ఎట్లా వెళ్తున్నది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ స్పీచ్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని వాటర్ ఇవ్వని ఒక ఉంటుంది మీకు, అదేంది వీడియో ఉంటుంది. సో దీంట్లో ముఖ్యమంత్రి గారి పేరును మర్చిపోయిండు, ఆ పేరుని ఇక జీవితాంతం గుర్తుపెట్టేలా, జీవితాంతం గుర్తుండేలా దాన్ని రిపీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో కూడా రిపీట్ చేసే విధంగా గుర్తుంచేలా పూర్తిగా కూడా ఏంది అంటే జీవితాంతం గుర్తుండే విధంగా రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ ఇచ్చిర్రు అనేది ఇదొక చర్చనీయాంశంగా మారుతున్నది అనేది చాలా మంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్. ఇక ఈ 2 పరిణామాలు మీరు చూసిల్లు. సో పూర్తిగా ఏం జరిగింది, ఒకటి ముఖ్యమంత్రి గారి పేరును మర్చిపోవడంతోనే అరెస్ట్ చేసిల్లు అనేది ఒక ఎపిసోడ్. దాంతో ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది, రేవతి అనుకుంటా బాధ్యత వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి అరెస్ట్ చేసినామని ప్రభుత్వం వాదన. సో మొత్తానికి ఇంట్లో ఉన్న బయటికి గుంజుకొచ్చి ఇప్పుడు నిజంగా హీరోని చేసిర్రు ఆయన. సరే ఈయన ఇంకొక వర్షన్ ఏంటంటే అల్లు అర్జున్ మీద విమర్శ కూడా వస్తున్నది. ఏంది వాళ్ళ మామ దగ్గర పోయిండు, ప్రచారం చేసిన గెలవలే, అక్కడ వైసీపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు అక్కడ కూడా ఓడిపోయిండు, ఆయనకు అంత క్రేజ్ ఉంటే ఏంది లేకుంటే ఏంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్న వాదన. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా టాలీవుడ్ మొత్తం కూడా అల్లు అర్జున్కు సపోర్ట్ చేసింది, చేస్తారు కూడా, బాజాప్తీగా చేస్తారు. ఏంది అంటే వాళ్ళలో ఉన్న ఐక్యత ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అసలు ఈ అల్లు అర్జున్ పుష్ప 2 ఎపిసోడ్లో తప్పెవరిది ఒప్పెవరిది అనే కోణంలో 2 రకాలుగా మాట్లాడుకుంటే, ఒకటి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఆర్గనైజేషన్ వైఫల్యం, అక్కడ పోలీస్ వ్యవస్థ వైఫల్యం మొట్టమొదటిది. రెండోది ప్రాణం పోయిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి మానవత్వమైన కోణంలో అక్కడికి వెళ్ళడం రెండోది. ఇంకోటి చట్టపరంగా కేసు అనేది కరెక్టే, ఇప్పుడు ప్రాణం పోయింది చట్టపరంగా కేసు అనేది కరెక్టే అనేది ప్రభుత్వం వాదిస్తున్నది. మరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండంగా కండ్ల ముంగట 30 మంది ప్రాణాలు పోయినాయి, ఎఫ్ఐఆర్ కాలే కదా. రాజకీయ నాయకుల సభలు సమావేశాలు ఏంది కాంగ్రెస్ గర్జన లేకపోతే బీజేపీ గర్జన, ఆ గర్జన ఈ గర్జన అని పెడతారు కదా, అక్కడ తొక్కీసలాటి ఎవరైనా చనిపోతే అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టారు కదా, రెండోది. మూడోది ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏవైనా ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసుకుంటే అంటే ఏదైనా ప్రీ రిలీజ్ సంథింగ్ ఆ ఆడియో ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు చేస్తే హీరోయిన్లు నిర్మాతల మీద అయితే కేసు పెట్టారు కదా, మరి ఈ రోజే ఇక్కడే ఎందుకు జరిగింది అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. సో మొత్తానికి దీంట్లో ఫైనల్గా ఏంది అంటే దీంట్లో రాజకీయం ఉంది,
దాంతోపాటు అన్ని రకాలు అన్నీగా ఏంటంటే మిక్సీలు వేసి గ్రైండర్ చేసిళ్ళు ఫైనల్గా. ఇక దీన్ని ఏంది కరెక్ట్ ఏందో ఒప్పింది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసు. ఒకటి ఆయన దగ్గి వాటర్ కావాలి అని అడిగి పేరు మర్చిపోయింది అనేది ఒకటి. ఇది తెలంగాణలో చాలా భయంకరంగా కూడా ట్రోల్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది అక్కడ ప్రాణం పోయింది, అది వాస్తవమైన కోణం. ఈ రెండింటికి మాత్రం పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం, కానీ జరిగింది మాత్రం యథార్థమైన సంఘటన. ఇది అవాస్తవం అవాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. సో మొత్తానికి తనకు పరామర్శ సపోర్ట్ అయితే వచ్చింది. కానీ అల్లు అర్జున్కి ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీకి తెలవాలి ఏంది అంటే, మాలాంటి ప్రశ్నించే గొంతుకలకు అక్రమ కేసులు ఎందుకైతున్నాయో పాపం ఇలాంటి కేసు చూస్తే వాళ్ళకు కూడా అర్థమైంది. అక్కడ ప్రాణం పోవచ్చు, కానీ ఇక్కడ మా ప్రాణాలు తీసేలా మమ్మల్ని మానసికంగా వేధింపులు ఇవన్నీ కూడా చూస్తున్నారు అంటే అర్థం కావాలి, ఈ సమాజానికి కూడా అర్థం కావాలి. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అక్రమ కేసు ఇట్లా అరెస్ట్ చేసి ఇలా అంటున్నారు కదా, ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మా పరిస్థితి కూడా అదే నేను చెప్తున్నా కదా. సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దీంట్లో నిజాలు తెలంగాణ ప్రాంత బిడ్డలారా సోషల్ మీడియాలో ఆల్రెడీ పూర్తిగా కూడా వైరల్ అవుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే.